అందరికీ నమస్కారం. ఆరోగ్య అభివందనం. శరీరే జర్జరీభూతే వ్యాధిగ్రస్తే కళేబరం ఔషధం జాహ్నవీతోయం వైద్యో నారాయణో హరిహి అన్నారు. అలాంటి వైద్య శాస్త్రం ఆయుర్వేదం ద్వారా ఆ పరమశివుడు సృష్టికర్త మానవాళి సంక్షేమం కోసం మనకు ప్రసాదించాడు. అందుకని ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ అన్నారు. అంటే సూర్యుడి చేతిలో ఉన్నది ఆరోగ్యం. సూర్యుడు అంటే ఎవరో కాదు, మళ్ళీ రుద్రుడే. అందుకని ప్రథమ వైద్యుడైనటువంటి ఆ పరమశివుడి యొక్క పేరిట మన ధర్మపురి క్షేత్రంలో అష్టభైరవ సహిత జ్యోతిర్మయ ఆత్మలింగేశ్వర స్వామి కొలువు తీరాడు. అందుకని ఆత్మలింగేశ్వర స్వామిని ప్రతిష్టాపన చేసుకుని ఆ ప్రథమ వైద్యుడి యొక్క ఆశీస్సులతో వైద్య అంటే మనకు ఆయుర్వేదంలో డాక్టర్ అనరండి, వైద్య సోమరాజు గారు ఇక్కడ మీకు పరిచయం చేస్తున్నా. ఇంతకుముందు మనం శ్రీ రవివర్మ గారు మన క్షేత్రంలో అనేక సార్లు ఇక్కడ ఆయుర్వేదిక్ సదస్సులు అలాగే శిబిరాలు నిర్వహించి చాలామందికి వారు ఔషధాలను ఇవ్వడం కూడా జరిగింది. ఆ క్రమంలోనే వారితో బాగా పరిచయం ఉండి వారిరువురూ కలిసి ఎన్నో వైద్య శిబిరాలలో నిర్వహించి ఎంతోమందికి వారు ఔషధాలు ఇచ్చినటువంటి సోమరాజు గారు కూడా రవివర్మ గారితో పాటు ఉన్నవరే. అందుకని వారు ఇక్కడికి వచ్చి ఇది కొనసాగింపుగా, ఎందుకంటే రవివర్మ గారు ఇప్పుడు చాలా బిజీగా అనేక క్యాంప్స్లో ఉన్నారు కాబట్టి ధర్మపురి క్షేత్రంలో ఆనాడు ప్రారంభించినటువంటి వైద్య శిబిరాన్ని తిరిగి మళ్ళీ కొనసాగించుకుందాం డాక్టర్ గారు నేను అనగానే వారు విచ్చేసి ఇక్కడ ధర్మపురి క్షేత్రంలో వారానికి 2 రోజులు గురువారం ఆదివారం ఇక్కడ వారు ఉండి అనేక మంది యొక్క వ్యాధిగ్రస్తులకి స్వస్థతను చేకూర్చడానికి విశ్వ ప్రయత్నం చేస్తూ వారి గురుదేవులైనటువంటి వారు రాజమండ్రిలో ఉన్నారు. వారి పేరు నేను చెప్పలేను. వారి యొక్క అనుగ్రహం, వారు అప్పుడప్పుడు వనాలలోకి వెళ్ళి ఆ వనమూలికలను సేకరించి అలాగే మెడిసిన్ కూడా వారే తయారు చేసి భక్తులకు ఇవ్వడం జరుగుతోంది.